మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా? సరే, మైదా, పెరుగు, కొబ్బరి ముక్కలు, ఆనియన్, మిరపకాయలు, షుగర్, వంట సోడా. మరి వీటికి కావాల్సిన పదార్థాలు చూసాం కదండి. తయారు చేసుకునే విధానం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. శ్రావణి గారు, ముందుగా ఏం చేయాలంటే ముందుగా బౌల్ తీసుకోవాలి. సో ఇది కూడా మనకి డీప్ ఫ్రై ఆయిల్ పెట్టుకోవాలి. అది వేడి వరకు మనం ఇది చేసుకుందాం. మైదా పిండి వేసుకోవాలి. తర్వాత ఆనియన్, కొంచెం పచ్చిమిర్చి, ఇది కొబ్బరి ముక్కలు, పచ్చి కొబ్బరి ముక్కలు, పచ్చి కొబ్బరి ముక్కలు. దీనికి కూడా కొంచెం షుగర్ వేయాలి. పెరుగు, కొంచెం వంట సోడా, సాల్ట్ వేయాలండి. కొద్దిగా వాటర్, కొంచెం కలుపుకుంటా వాటర్ వేసుకోవాలి. కొంచెమే ఎక్కువ వేయద్దు, ఇంకా కొంచెం వాటర్. చేసుకోవాలి. బాగా చేస్తేనే కొంచెం క్రిస్పీగా వస్తాయి. సో ఇది కొంచెం సేపు నానాలా లేకపోతే డైరెక్ట్గా వేసేసుకోవచ్చా? నాన్న పెట్టొచ్చు. ఓకే, కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ అయినా నాన్న పెట్టొచ్చు, మంచిగా వస్తుంది, ఇంకా క్రిస్పీగా వస్తుంది. ఫాస్ట్ చేయాలంటే కొంచెం పెరుగు ఎక్కువ వేసుకోవాలి. కొంచెం నీళ్ళు అతుక్కోవాలి, చెయ్యి అతుక్కుని కొంచెం ఇట్లా కలుపుతూ మళ్ళీ నీళ్ళు అతుక్కుని ఇట్లా తీసుకోవాలి. చిన్నగా బోండా ఇస్తాయి కదా, పెద్ద బోండాలాగా కాదు, చిన్నగా. వంట సోడా వేసాం కాబట్టి చక్కగా పొంగుతున్నాయి. అలాగే కొంచెం పుల్లటి పెరుగు తీసుకున్నా కూడా తొందరగా పొంగుతాయి. తొందరగా కావాలంటే అట్లా ఇట్లా కొంచెం తిప్పుతూ ఉండాలి. ఓకే, సో బాగా అలా కలుపుతూ ఉంటే కనుక లోపలంతా కూడా కరెక్ట్గా గోల్డెన్ కలర్గా వస్తుంది. ఓకే, మీరు ఇంతకు ముందర ఏమన్నా జాబ్ చేసేవాళ్ళ పెళ్ళికి ముందర? లేదు, వెంటనే స్టిచ్చింగ్ చేస్తానండి. స్టిచ్చింగ్ చేస్తారు. ఓకే, కొంచెం పార్లర్ పని కూడా చేస్తాను. ఓకే, సో బ్యూటిషియన్ కూడా చేస్తాను. ఇంకా చేస్తున్నారా లేకపోతే? ఉన్నాయి బ్యూటిషియన్. ఓకే, చేస్తున్నా. నైస్. సో ఇంకా ఏంటండి మీ హాబీస్ ఏంటి? ఒకవేళ టైం దొరికితే ఏం చేస్తూ ఉంటారు మీరు? ఇదే రకరకాలుగా వంట చేయడము. పిల్లలకి చాలా ఇష్టం, మా పిల్లలకి. ఓకే, మా ఆయనకు కూడా చాలా ఇష్టం. ఓకే, సో పిల్లలకి హాలిడేస్ ఉన్నప్పుడు ట్రావెల్ అది చేస్తున్నాం. ఊరికి వెళ్తున్నాము, ఎక్కువ మటుకి ఊరికి వెళ్తున్నాం. ఓకే, సో హైదరాబాద్ వచ్చి 15 years అయింది కదా, ఎలా అనిపిస్తుంది మీకు? మ్యాంగ్లూరులో పెరిగారు, తర్వాత హైదరాబాద్కి వచ్చిన తర్వాత ఏమైనా డిఫరెన్స్? ఎందుకంటే అక్కడంతా గ్రీనరీ అంతా ఎక్కువ ఉంటుంది, ఇక్కడికి వచ్చేసరికి సిటీ లైఫ్ డిఫరెంట్ గా ఉంటుంది. ఎట్లా అనిపిస్తుంది మీకు? పర్వాలేదు, బాగానే అనిపిస్తుంది. ఓకే, కాబట్టి ఎంతైనా మా ఊరే కదా. ఓకే, సో
మంచి కలర్ లో వచ్చేసినాయి కదా, ఇంకా తీసేయచ్చా ఇంకొంచెం వేగాలంటారా? ఇంకొంచెం ఒక గోల్డెన్ కలర్ అది కొంచెం, అంటే లోపల కూడా కాలాలి కదా. అయిపోయింది, తీయచ్చు. ఇది ఫస్ట్ టిష్యూ మీద వేసుకోవాలి, కొంచెం ఆయిల్ అంతా పీల్చినాక తర్వాత బౌల్కి వేసుకుని. వేడి వేడి మంగళూరు గోలీ బజ్జీ రెడీ. టేస్ట్ చూసి చెప్పండి. సో మంగళూరు గోలీ బజ్జీకి రెడీ అయిపోయిందండి. మరి దీని టేస్ట్ చూసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి చూసేయండి. మంగళూరు గోలీ బజ్జీకి కావలసిన పదార్థాలు: మైదా పిండి, పచ్చి కొబ్బరి ముక్కలు, వంట సోడా, పంచదార, పెరుగు, పచ్చిమిర్చి తరుగు, ఉల్లిపాయ తరుగు. మంగళూరు గోలీ బజ్జీ తయారు చేసుకునే విధానం: ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో మైదా పిండి, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, పచ్చి కొబ్బరి ముక్కలు, పంచదార, పెరుగు, వంట సోడా, ఉప్పు వేసి కొన్ని నీళ్లు పోసుకుంటూ కలుపుకోవాలి. తర్వాత చిన్న చిన్న ఉండల్లా వేసుకొని డీప్ ఫ్రై చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటే మంగళూరు గోలీ బజ్జీ రెడీ.